ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఆయన భార్య ఉషా చిలుకూరి భారత పర్యటనలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే భారతదేశంలో అయితే ఉన్నారు. అయితే భారత్ అమెరికా సత్సంబాల కోసం నిన్న ప్రధానమంత్రి మోదీని కూడా కలవడం అయితే జరిగింది. అయితే ఈ జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి తాలూకా నాయనమ్మ శాంతమ్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళు నిజంగా వాళ్ళు గెలాలని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చిన శాంతమ్మ గారు ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అగ్రరాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ అవ్వడం మామూలు విషయం కాదు. అందులో మనం భారత సంతతికి చెందిన మా ఉషా అయితే ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ చాలా గర్వపడుతున్నారు. శాంతమ్మ గారు నమస్తే, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తానండి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ లెట్ దెమ్ డూ ఆల్ గుడ్ టు ది ఇండియన్. ఫస్ట్ థింగ్ ఈజ్ దే షుడ్ నాట్ అప్రిషియేట్ బాల్డింగ్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాని కంప్లీట్గా ఇంటెలిజెన్స్ అంతా తుడి చేసి వాళ్ళ వైపు లాక్కుంటున్నారు. అలా చెయ్యొద్దని చెప్పాను వాళ్ళకి. లెట్ దెమ్ కమ్ టు యువర్ ప్లేస్, లెట్ దెమ్ స్టడీ, లెట్ దెమ్ అండర్స్టాండ్ యువర్ ఇంటెలిజెన్స్, లెట్ దెమ్ గెట్ ఎక్స్పీరియన్స్, స్టే ఫర్ సమ్ టైమ్, బట్ గో అవే ఫర్ ఇండియా అగైన్ బ్యాక్, బట్ నాట్ స్టే. యూ డోంట్ అలౌ దెమ్ టు స్టే ఆన్ దేర్ and build up all everything for their grandsons, their grandsons, etc. Like that they are doing it. Let it not be like that, because India should be definitely intelligent, sufficiently intelligent through them. ఆ ఇంటెలిజెన్స్ అంతా మీరు తీసేసుకుంటే ఎలాగండి అన్నా అది చెప్పాను, ఆవిడకే చెప్పాను. ఉషా వ్యాన్స్ చెప్పారు. ఉషా అంటే మీ ద్వారా చెప్తుంటే ఆవిడ విన్నారు. విని మీరు ఈవిడ మాట్లాడుతున్నది బాగా మాట్లాడుతున్నారు అని చెప్పారు అని అన్నారు ఎక్కడో. ఇప్పుడు భారత పర్యటనలో భాగంగా జేడీ వ్యాన్స్ ఉషా వ్యాన్స్ భారతదేశానికి అయితే వచ్చారు. వైజాగ్ వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఏమైనా మాట్లాడారా? వైజాగ్ వచ్చే పరిస్థితి కన్నా 4 కంట్రీస్కి తిరుగుతారని తెలిసింది. 4 ప్లేసెస్. ఒకటి రాజమండ్రి సైడు, 2 ఢిల్లీ, 3 పాకిస్తాను, ఇంకోటేదో చెప్పారు. వాటి వైపు తిరుగుతారు. దే హ్యావ్ గాట్ వర్క్స్ ఇన్ దోస్ ఏరియా. ఇప్పుడు ఉషా వ్యాన్స్ ఉషా చిలుకూరు భారత పర్యటనలో భాగంగా వచ్చారు కదా, మీకు ఫోన్ ఏమైనా చేయడం జరిగిందా? మాట్లాడారా మీరు? నేను మాట్లాడలేదండి, ఎందుకంటే వాళ్ళతో ఒక పర్టికులర్ వేగా మాట్లాడాలి. ఎందుకంటే పొలిటికల్ పీపుల్, వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళు ఏమన్నా కోరి అడిగితే చెప్పటం కానీ, మనం ఏమన్నా కోరటం కానీ అలాంటివి ఉండాలి. కానీ లేకపోతే ఊరికి కులాస కబుర్లుగా మాట్లాడుకోవటం అవ్వదు. అమ్మ శాంతమ్మ గారు, ఇప్పుడు ఉషా వ్యాన్స్ ఉషా చిలుకూరి ఏమవుతారు మీకు? మీ హస్బెండ్ సార్ ఎంతమంది? మా హస్బెండ్ 3వ ఆయన అండి. ఈయన RSS చీఫ్. ఆయన 3వ ఆయన కాబట్టి నేను కోడల వైపు ఉన్నాను. మొదట ఆయన కూతురు ఆవిడ శారద అని మెడ్రాస్లో ఉన్నారు కాబట్టి ఆవిడ కూతురు వైపు ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాన్స్ ఎవరు అమ్మాయి? వ్యాన్స్ ఉషా వ్యాన్స్ ఎవరు తాలూకా, ఎవరు అమ్మాయి? ఎవరి అమ్మాయి అంటే వారి తల్లిదండ్రులా? అదే కదా, థర్డ్ ఆ ఫ్యామిలీలో పుట్టిందంటున్నాను కదా. 5 బ్రదర్స్లో చివరి ఆయన ఫ్యామిలీలో పుట్టిందంటున్నాను కదా. ఆయన రామకృష్ణ శాస్త్రి ఎవరు అంటే మీ మరిది గారు అమ్మాయి అంటే అదే అంతే కదా. మా ఫస్ట్ అమ్మాయి చెన్నై, 3వ ఆయన భార్యని నేను కోడలుగా వెళ్ళాను. ఆ ఫ్యామిలీ ఉషా వ్యాన్స్. ఇప్పుడు ఉషా వ్యాన్స్ వస్తే మీరు కలుద్దామంటే వెళ్తారా? మీరు ఢిల్లీ వెళ్తారా? లేదంటే ఆవిడని ఏదో కలిసి ప్రయత్నం అయితే ఏమైనా చేస్తున్నారా? లేదంటే ఆవిడ ఏమైనా మీ దగ్గరకు వస్తున్నారా?
ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ మీరు అడుగుతున్నారు. ఏమిటంటే ఆవిడకి తప్పకుండా ఐడియా ఉంటుంది, ఇంతమంది బంధువులు ఇండియాలో ఉన్నారు, ఎప్పుడన్నా ప్రయత్నం చేసి వెళ్ళి చూడాలి అన్న ఇది ఉంటుంది వెళ్ళినప్పుడు. కానీ దానికోసం పరిగెత్తడం అనేది ఉండదు కూడాను. అలాగే మేము కూడా ఆవిడ వచ్చింది, అయ్యి బాబోయ్ అని, మాకు ఎంతోమంది బంధువులు ఉన్నారు, వాళ్ళ కోసం పరుగులెత్తుతున్నామా? లేదు కదా. కాబట్టి ఈవిడ ఒక స్థాయిలోకి వెళ్ళింది, పొలిటికల్ స్థాయి ఇంపార్టెన్స్ కాబట్టి కొంత ఉంటుంది, కానీ పరుగులు ఎత్తకూడదు. మనకి ఏదన్నా సందర్భం పడితే, ఇప్పుడు మా కాలేజ్ ఉంది, ఏదన్నా ఫంక్షన్ పెట్టుకొని ఆవిడని పిలుద్దాం అనుకుంటే మా కాలేజీ పెద్దలకి చెప్పి పిలిపించాలి. అలాంటివి ఏమన్నా చేసుకోవాలి. వచ్చి పడంగానే వాళ్ళ మీద దూకుతామంటే లాభం లేదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అమ్మా శాంతమ్మ గారు, ఇప్పుడు అమెరికాలో మన యువత చాలా మంది చదువుకోవడానికి వెళ్ళేవారు. ఇప్పుడు అది కొంచెం ఇబ్బందిగా మారింది. దాని మీద ఏమంటారు మీరు? ఏమి ఇబ్బంది? అక్కడ ఉండవట్లేదు కదా, స్టడీస్ పరంగా వెళ్ళేది అక్కడ ఎంఎస్ చేసి సెటిల్ అవుతున్నారు చాలా మంది. కానీ వాళ్ళందరికీ చొక్కెదురవుతుంది. ఇప్పుడు అక్కడ సెటిల్ అవ్వకూడదండి. అంతే అంటారా? ఎవరు కూడా సెటిల్ అవ్వటానికి వెళ్ళకూడదు. ఆ సెటిల్ అవ్వటానికి ఎలా వెళ్ళాలంటే వాళ్ళు కోరుకోవాలి. వాళ్ళు కోరుకొని ఈ పర్టికులర్ 10 మంది సెటిల్ అవ్వటం మాకు ఇష్టము అని కోరుకునే పద్ధతిలో వెళ్ళటమే. కానీ ప్రతివాడు బోచె పట్టుకొని నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటానంటే మటుకు పనికిరాదు. ఇండియా విల్ బి పూర్. ఇప్పటికే ఇండియా పూర్ అయింది, ఇంటెలిజెన్స్ అంతా పోయింది. ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? నేను వద్దనే చెప్తున్నాను, కానీ వాళ్ళు ఎవరు వింటలేదు, వెళ్ళిపోతున్నారు. ఇది హై స్కూల్ చదువుతున్న అమ్మాయి నువ్వేం చదువుతావు అంటే స్టాన్ఫర్డ్ పెడతానంటుంది. ఒకటే ముక్క. స్టాన్ఫర్డ్ ఈజ్ ద హైయెస్ట్ యూనివర్సిటీ. అక్కడికి వెళుతుంది ఆవిడ. అది అలాంటి కోరికలు వాళ్ళల్లో రేకెత్తిస్తే ఏం లాభం అండి? ఈ తల్లి తండ్రి కూడా దానిలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. వీళ్ళని ఎలాగన్నా అక్కడికి పంపించేస్తే హాయిగా మనం ఉండొచ్చు అనే పద్ధతి కూడా ఉంది. జనరేషన్ అలా ఉంది. తల్లి తండ్రి కూడా వీళ్ళని అందరినీ అక్కడ పంపించేస్తే హాయిగా మనం లాలా అనుకుంటూ తిరగచ్చు అన్నట్టు బయలుదేరింది వాళ్ళకి. అంటే ఒక విధమైన దూరపు బంధుత్వం చేద్దామని చెప్పి చూస్తున్నారు తల్లి తండ్రి. ముసలివాడని సరే అలాగో చేసేసారు. ఈ పిల్లల్ని కూడా చేసేస్తున్నారు. ఏం లాభం? వాళ్ళకి సరదా కదండి. నువ్వు ఫారిన్ వెళుతున్నావు అంటే వాళ్ళకి సరదా, అందుకని వెళ్ళిపోతారు వాళ్ళు. మరి ఈ విషయంపై మీరు ఏమైనా చర్చించాలనుకుంటున్నారా ఉషా వ్యాన్స్తోనే? తప్పకుండా చర్చిస్తాను. టాపిక్ వస్తే మటుకు మీ లా పాయింట్స్ అన్నీ యూజ్ చేసి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కండి అంటాను. మన భారత సంతతి కోసం, మన భారత యువత కోసం రాజ్యం మాత్రమే చెప్తాను. మిగతా విషయాలు నాకు సంబంధం లేదు. మాది వెళ్ళిపోతుంది. ఎవడు చూసినా ఇంటెలిజెంట్ ఫెలో అక్కడే ఉంటున్నాడు, ఇక్కడ లేడు. లేడు. ఇక్కడేమో ఒట్టి బాళ్ళు ఏం లేదు, చచ్చు వాళ్ళందరూ ఉంటున్నారు. ఇంటెలిజెన్స్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అదేమిటి? మన వాళ్ళందరినీ అక్కడ పోగొట్టుకుంటే ఏం లాభం అండి? ఏమిటి? డబ్బు, సుఖం, హాయ్ 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 అని తిరగటం, స్వేచ్ఛ, పదవి, మెటీరియల్, ఇలాంటివన్నీ కనపడుతుంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. దే ఆర్ అట్రాక్టెడ్. అమ్మా ఫైనల్గా చెప్పండి, మీ మనవరాలు ఎప్పుడు కలుస్తారు? ఎప్పుడైనా ఫోన్ మాట్లాడతారా ఏంటి? అటువంటి పరిస్థితి వస్తే కలవటం ఉంటుందండి. ఎలాగే ఉందంటే, నేను ఒక చోట వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేసే చోటుకి ఆవిడ కనుక అటు ప్రాంతంలో తిరుగుతూ ఉంటే మా వాళ్ళు ఏదన్నా సందర్భంలో ఆవిడని ఒక ప్రెసిడెంట్గా పెట్టి యూ విల్ అడ్రస్ మై స్టూడెంట్స్ అనే పద్ధతిలో చెయ్యొచ్చు. అలాంటిది ఉంటే తప్పకుండా మేము వస్తాం ఫీల్డ్లోకి. లేకపోతే అలాంటిది ఎవరన్నా చేస్తుంటే
మేము ఫీల్డ్లోకి వెళ్ళి కలుసుకుంటాం. అంతేగాని మేముగా పిలిచి ఒక డేరా వేసి ఆవిడని ఇన్వైట్ చేసి దండలు వేద్దామని మటుకు అనుకోవటం లేదు. ఆ పని చేద్దాం, ఎందుకంటే మమ్మల్ని బతకనివ్వరు. ఫైనల్గా మీ మనవరాలైన ఉషా వ్యాన్స్ నిజంగా ఈ పొజిషన్లో ఉండడం మీకు సంతోషంగా ఉందా, ఆనందంగా ఉందా? తప్పకుండా ఉంది, తప్పకుండా ఆనందంగా ఉంది. అయితే మా వాళ్ళు కొంతమంది కూడా అలాంటి పొజిషన్, నాట్ అంత హైట్ కాకపోయినా అలాంటి చాయిస్ పొజిషన్లో ఉన్నారు. డాక్టర్స్గా చీఫ్ డాక్టర్ ఆఫ్ అమెరికా అండ్ చీఫ్ టీచర్ ఆఫ్ అమెరికా, చీఫ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అమెరికా, అలాంటి వాళ్ళు ఉన్నారు. నాట్ ఇన్ పొలిటికల్ ఫీల్డ్ బట్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నారు మా వాళ్ళు. అక్కడ అన్ని రంగాల్లోనే ఉన్నారు. మా వాళ్ళే, మాకు బంధువులే, దగ్గర వాళ్ళే. అయితే మాకు అది లేదని కాదు, ఈ లెవెల్లో ఉన్న వాళ్ళే ఇదే మొదలు. అది గర్వించదగ్గ విషయం. ఈ అధికారంలో ఉండి రాజ్యాన్ని పరిపాలించి దిక్సూచిగా ఉండేవాళ్ళు ఉన్నారంటే లేరు. వీళ్ళు అంతే కదా, వాళ్ళు రాజ్యానికి దిక్సూచి వారు కూడా ఈ దిక్కును నడవండి, ఈ దిక్కును వెళ్ళండి అనేవాళ్లే కదా వీళ్ళు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. జేడీ వ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికా వైస్ ప్రెసిడెంట్, దాని భార్య ఉషా వ్యాన్స్, ఉషా చిలుకూరి నాయనమ్మ గారు, శాంతమ్మ గారు అయితే కంపల్సరీగా వాళ్ళు వస్తే మట్టుకి మన యువత అంతా ఎంఎస్ అని చెప్పి వేలం వెర్రిలాగా వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ ఉండిపోవడానికి చూస్తున్నారు. అప్పుడు మన భారతదేశం పూర్ కంట్రీ కింద మారుతుంది. అదే విషయంలో నేనైతే కంపల్సరీగా వాళ్ళతో చర్చిస్తాను. కంపల్సరీగా వాళ్ళు చదువుకున్న తర్వాత వెంటనే రిటర్న్ బ్యాక్ భారతదేశం రావాలి, భారతదేశం స్ట్రెంగ్త్ అది పెంపొందించే విధంగా ఉండాలని చెప్పి ఈ శాంతమ్మ గారు చెప్తున్నారు. అయితే శాంతమ్మ గారు మనోరాలన్న ఉషా వ్యాన్స్ అయితే ప్రస్తుతానికైతే ఇండియా పర్యటనలో నిన్న మోదీ గారిని అయితే కలవడం అనేది జరిగింది. భారత అమెరికా సత్సంగ ఒప్పందాలు తర్వాత కార్యక్రమాల కోసం అయితే చర్చించారు. అలాగే ఈరోజు అయితే మొత్తం పిలిగ్రిమ్ ఏరియాస్ అంతా తిరుగుతున్నారు. అయితే మనకి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఫోన్ అయితే రాలేదు. కంపల్సరీగా వస్తే మటుకి నేను కంపల్సరీగా మనం భారత యువత కోసం, యువత బాగోగుల కోసం నేను కంపల్సరీగా వాళ్ళకి చెప్తాను. వాళ్ళకి చెప్పి ఈ మన భారత సంతతికి అయితే హెల్ప్ చేయాలని చెప్పి నేనైతే కంపల్సరీగా కోరుకుంటానని చెప్పి ఉషా వ్యాన్స్ అయితే, జేడీ వ్యాన్స్ భార్య ఉషా వ్యాన్స్ నాయనమ్మ శాంతమ్మ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.